హాయ్ సార్, ఎలా ఉన్నారు? దాత్రి ఛానల్కి వ్యూవర్స్ అందరికీ ప్రత్యేక నమస్కారాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు. ఇప్పుడున్న పోలీస్ వాళ్ళకి ఈ లాస్ ఏదైతే ఇంప్లిమెంట్ అయ్యాయో దాని త్రూ వాళ్ళకి ఎక్కువ పవర్స్ ఇచ్చినట్టు తెలిసింది. సో దాని వల్ల అంటే ఇప్పుడు ప్రజలకు ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా? అంటే ఇక్కడ ఒక చిన్న విషయం, ఎవరైనా ఒక వ్యక్తి నేరం చేశారని అతని మీద కేసు పెట్టినప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అతను పట్టుకున్నారు అనుకుందాం, పట్టుకొని కోర్టుకి తీసుకెళ్తారు, పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకి తీసుకెళ్తారు. కోర్టుకి తీసుకెళ్లిన తర్వాత కోర్టు వారు వాళ్ళ కస్టడీలో, దాన్ని జ్యుడిషియల్ రిమాండ్ అంటారు, జడ్జి గారి కస్టడీలో పెట్టుకొని జైల్లో పెడతారు. ఇది ప్రొసీజర్. అయితే గతంలో ఏంటంటే ఆ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వాళ్ళని మాకివ్వండి, ఇంకా మేము ఇతని ద్వారా కొంత సాక్ష్యాన్ని సేకరించాలి, ఇతని స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలి, ఇతని దగ్గర కొన్ని వస్తువులు దాచిపెట్టున్నాడు అవి కూడా పట్టుకోవాలి, అవన్నీ చేయాలని చెప్పి అడిగితే 15 రోజులు మాత్రమే పోలీస్ కస్టడీకి, జ్యుడిషియల్ కస్టడీ నుంచి పోలీస్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఆ 15 రోజుల్లో కూడా వకీలు సమక్షంలో, అంటే ముద్దాయి ఎవరినైతే స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారో అతని వకీలు సమక్షంలోనే విచారించేవాళ్ళు. పోలీసు వాళ్ళు కొట్టడానికి కానీ, తిట్టడానికి కానీ, బెదిరించడానికి కానీ, నువ్వు ఇది చేయకపోతే నీకు అది చేస్తామని అనడానికి కానీ, ఇప్పుడు ఒక గేమ్స్ ఏమి ఆడటానికి లేకుండా ఉండేది. అయితే ఇప్పుడు ఏం చేసింటే ఆ 15 రోజుల్ని 60 రోజులు 90 రోజుల దాకా పెంచుకోవచ్చు. పోలీస్ కస్టడీ అనేది 60 డేస్ నుంచి 90 డేస్ దాకా పెట్టుకోవచ్చు అని చెప్పారు. మరి 60 డేస్ నుంచి 90 డేస్ దాకా ఒక వ్యక్తి పోలీస్ కస్టడీలో ఉంటే, పోలీస్ స్టేషన్లోనే ఆడ సదుపాయాలు లేకుండా అక్కడ పెట్టుంటే, వాడిని బెదిరిస్తే, వాడిని కొట్టడానికి వచ్చినా, వాడిని తిట్టడానికి వచ్చినా, అడ్వకేట్స్ ఉన్నా కానీ వాడు మానసికంగా కుంగిపోతాడు, ఇబ్బంది పడతాడు. మరి పోలీస్కి ఎక్సెస్ పవర్స్ ఇచ్చినట్టే కదా. అదే విధంగా 60 రోజుల నుంచి 90 రోజుల దాకా పోలీస్ కస్టడీలో పెట్టుకుని అక్కడ చిత్రహింసలు కనుక గురైతే వాడి ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ హక్కులు బాధపడి, భంగపడి, ప్రజాస్వామ్యమే కూలిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది తప్పు అని చెప్పి వాదిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఇదివరకు దేశద్రోహం అని ఉండేది, సెడిషన్ అని, దాన్ని తీసేశారు. తీసేసి దాని ప్లేస్ లో రాజద్రోహం అని పెట్టారు. రాజద్రోహం అంటే ఏంటంటే సామూహికంగా జనమంతా వెళ్ళి గవర్నమెంట్ కి వ్యతిరేకంగా కనుక ఏదైనా చర్య తీసుకుంటే దాన్ని రాజద్రోహంగా చిత్రీకరించి దాని మీద కేసు పెట్టి వాళ్ళందరినీ జైల్లో పెట్టే పరిస్థితి వస్తే ఇంక జర్నలిస్టులు మీలాంటి వాళ్ళకి వాక్ స్వాతంత్రం అనేది లేదు. వాళ్ళ మీద కేసులు పెట్టి లోపల పెట్టే అవకాశం ఉంది. నేను కూడా ఫ్రీగా మాట్లాడలేను. ఇది తప్పు అని చెప్పి దీని మీద కూడా వాదిస్తున్నారు. అసలు ఈ 3 చట్టాలు, కొత్త చట్టాలు ఈ రూపంలో పేర్లు మార్చి పాత సెక్షన్లను పెట్టి కొన్ని కొత్త ఎడిషన్స్ చేసి అలా తీసుకురావాల్సిన అవసరం లేదు, కొంచెం మాడిఫికేషన్స్ చేసి అమెండ్మెంట్ చేసుకుంటే సరిపోద్దని కూడా వాదించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది ఆ విధంగా ఈ చట్టాల్లో గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయని, తర్వాత కొన్ని సందేహాలు వచ్చే విధంగా ఈ చట్టాలు ఉన్నాయని చెప్పి ఎక్కువ మంది ప్రజలు అనుకుంటున్నారు. ఇటు న్యాయవాదులు, తర్వాత న్యాయ కోవిదులు, లేకపోతే మాజీ న్యాయమూర్తులు చాలా మంది కూడా ఈ చట్టాలు అవసరం లేదు, ఒకవేళ ఉంచితే కూడా ఉన్న సందేహాలని తీర్చకుండా ఇది చేయడానికి లేదు. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక 3 సంవత్సరాల్లో 40,000 మంది ట్రైన్డ్ పర్సన్స్ ఈ చట్టాలని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు తయారవుతారు. కొన్ని రోజులకి ఈ కష్టాలు, ఇబ్బందులన్నీ పక్కకు పోయి త్వరితగతిన న్యాయం అందుతుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ లేదా క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లో ఇంకా మార్పులు కనుక వస్తే ఫ్యూచరిస్టిక్ గా, అంటే భవిష్యత్తులో ఆ వచ్చే మార్పులు కూడా ఈ చట్టాలకు తోడైతే ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి తగిన న్యాయం త్వరితగతిన వచ్చేదానికి అవకాశం.